పర్యటించనున్నారు. అక్కడ దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి దేవాదులకు చేరుకోనున్నారు. అక్కడ పంపింగ్ చేస్తున్న విధానం, పంపుల పని విధానం, సమ్మక్క సాగర్ బ్యారేజీ స్టోరేజ్ గురించి అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవాదులను సందర్శించారు. అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పూర్తి పంపింగ్, మిగిలిన పనులను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఇందులో భాగంగానే డిప్యూటీ సీఎం ఇరిగేషన్ మంత్రి దేవాదులకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, నేడు ములుగు జిల్లాలో ఉత్తమ్ భట్టి పర్యటించున్నారు. వివరాలేంటి? గుడ్ మార్నింగ్ జ్యోతి. ములుగు జిల్లా కన్నాయగూడెం మండలం తుపాకులగూడ గ్రామ పంచాయతీలోని పరిధిలోని గుట్టల గంగారం పరిధిలో ఉన్నటువంటి దేవాదుల జయచొక్కారావు ఎత్తిపోతల ప్రాజెక్టు పథకానికి సంబంధించినటువంటి అంశంలో ఈ రోజు ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి, ఇద్దరు మంత్రుల పర్యటన కూడా ఉన్న నేపథ్యంలో పూర్తిగా అధికార యంత్రాంగంతో అప్రమత్తమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా బట్టి విక్రమార్క నేపథ్యంలో ఇప్పటికే ఇరిగేషన్ అధికారులతో పాటు రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు పూర్తిగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేరుకోవడమే కాకుండా అధికారులతో సమీక్ష నీటికి సంబంధించినటువంటి పంపింగ్, అదేవిధంగా పనులపై అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి ఆ ప్రాంత వాసులతో పాటు దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు అదేవిధంగా తాగునీరు అందించే విషయంలో పూర్తిగా ప్రణాళికను ఏర్పాటు చేసే విషయంలోనైతే పూర్తిగా ఇక్కడికి చేరుకోబోతున్నటువంటి అంశం అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు మనకు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.